గుండె దగ్గర నొప్పి రావడం ప్రమాదకరమా? గుండె అంటే మామూలుగా ఏంటంటే మనం అందరం అనుకుంటాము గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఛాతీకని. కానీ గుండె లెఫ్ట్ సైడ్ ఉండదండి. గుండె కరెక్ట్ మన స్టర్నమ్ సెంట్రల్ బోన్ అంటారు. చెస్ట్ బోను సెంట్రల్ బోన్ అంటారు, మధ్యలో ఉన్నది. ఈ స్టెర్నన్కి కింద ఉంటుంది. అందుకనే మనకి హార్ట్ పెయిన్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. సెంట్రల్ చెస్ట్ పెయిన్ అనేది హార్ట్ పెయిన్. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వస్తే చాలా వరకు అది లెఫ్ట్ చెస్ట్ పెయిన్లో వస్తే చాలా వరకు నాన్ కార్డియక్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఏదో మజిల్ పెయిన్ లేకపోతే బోన్ పెయిన్ అవి ఉంటాయి రీజన్స్. సో మనకి హార్ట్ దగ్గర మనకి సెంట్రల్ చెస్ట్ పెయిన్ ఎపిగాస్ట్రియం అంటారు. అంటే సెంట్రల్ బోన్కి కింద అంబిలికస్ పైన ఈ ఈ మధ్యలో గిన మనకి ఇబ్బంది గిన మంటలాగా కానీ లేకపోతే అసిడిటీ లాగా గ్యాస్ లాగా అట్లా వచ్చినప్పుడు కొద్దిమందికి ఆయాసం వస్తుంది, కొద్దిమందికి చెమటలు వస్తాయి. సో అటువంటి వాళ్ళకు మనం వెంటనే ఈసీజీ తీసుకొని లేకపోతే ఈకో టెస్ట్ చేయించుకొని ఆయాసం వస్తే దానికి తగ్గట్టు జాగ్రత్త పడాలి. సో హార్ట్కి దగ్గర అంటే కొద్దిమందికి ఎపిగాస్ట్రియం ఒకటి నేను చెప్పింది. ఇది యూజువల్గా ఏంటంటే చాలామందికి గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా పెయిన్ ఉంటుంది. గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే అసిడిటీ ప్రాబ్లం, మామూలుగా అందరికీ కామన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్యాసు, ఇంకొకటి అసిడిటీ. అంటే ఎక్కువ కారాలు మసాలాలు తినే వాళ్ళకి, టైంకి ఫుడ్ తినని వాళ్ళకి, ప్లస్ ఎక్కువ నైట్ అవుట్స్ చేసే వాళ్ళకి, ప్రాపర్ నిద్ర ఉండకుండా అన్ఈవెన్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడానికి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ అసిడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము కామన్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ని అసిడిటీ అనుకుంటాము, లేదంటే ఈ కోలిసిస్టైటిస్ అనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కూడా అనుకుంటాం అన్నమాట. కొద్దిమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే రెండు స్కాపులాస్ మధ్యలో సెంట్రల్ చెస్ట్ పెయిన్ అంటారు, సెంట్రల్ బ్యాక్ పెయిన్ అంటారు. అట్లా వచ్చింది అన్నప్పుడు ఏమనుకుంటామంటే ఏదేదో బోన్ పెయినో లేకపోతే స్పైన్ పెయినో అనుకుంటాం, స్పైనల్ కార్డ్ వల్ల వచ్చిన పెయిన్. సో ఇవన్నీ ఏటిపికల్ చెస్ట్ పెయిన్స్, బట్ ఈక్వలెంట్ టు యాంజైనా, అంటే హార్ట్ రిలేటెడ్ పెయిన్సే కానీ ఏటిపికల్గా ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ, ఆయనకి ప్రీవియస్గా ఏమన్నా పాస్ట్ హిస్టరీ ఏమన్నా ఉందా, లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్మోకింగ్ చేస్తారా, లేకపోతే డయాబెటీస్ ఉందా, వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొలెస్ట్రాల్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఎల్డర్లీ మేల్స్లో కొంతమందికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఇట్లా వీక్ కంప్లైంట్స్ వస్తాయి. వచ్చినప్పుడు అవి యాంజైనల్ ఈక్వలెంట్స్ అంటాం. హార్ట్ పెయిన్ లాగా టిపికల్గా ఉండదు, బట్ ఏటిపికల్గా ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ చూసి స్మోకింగ్ హిస్టరీ ఉందా, ఇటువంటి వాళ్ళల్లో ఇవన్నీ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ముందు హార్ట్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసే